Class we are going to learn a very important concept in statistics, that is median. Okay, so median formula we'll see in first. Median is equal to L plus n by 2 minus CF by F into H, right? So to find out this median, our class interval should be always continuous. Okay, so see that all the classes must be continuous. If the continuous classes are not given, first we have to make the classes continuous and do our sums. Okay, now we'll slash all the terms which are present in the formula. So what is L? L is lower limit of median class. ఓకే, సో ఫస్ట్ మనము ఇచ్చిన టేబుల్ని చూసి ఒక మీడియన్ క్లాస్ అనేది సెలెక్ట్ చేస్తాం. అది ఎలా సెలెక్ట్ చేస్తాం లాస్ట్లో చూద్దాం. ఎన్ ఈస్ టోటల్ ఫ్రీక్వెన్సీ, అంటే ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూని మనం ఎన్ అనుకుంటాము. నెక్స్ట్ సిఎఫ్, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మనం ఒక మీడియన్ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం, అందులో ఆ క్లాస్ ఇంటర్వెల్ పైన ఉన్న క్లాస్ని మనము క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఎఫ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, హైట్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ద క్లాస్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనము మీడియన్ క్లాస్ ఎలా సెలెక్ట్ చేయాలి. అందులో 3 స్టెప్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ స్టెప్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టోటల్ ఫ్రీక్వెన్సీ బై 2. ఓకే, సో అంటే ఏంటి, మనకి సపోజ్ మనకి ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 200 వచ్చింది అనుకున్నాం. ఓకే, సో ఎన్ బై 2 ఏమవుతుంది, 200/2 దట్ ఈస్ 100. ఓకే, సో ఈ 100ని మనము క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో వెతకాలి. ఈ 100ని మనము క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో వెతకాలి. మనకు 100 యాజ్ ఇట్ ఈస్ దొరకదు. 100 ఆర్ 100 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూ ఏది ఫైండ్ అవుట్ చేయాలి. చెక్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ టైప్ ఫర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, the cumulative frequency less than type which is just greater than or equal to x. ఓకే, జస్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ని మనము సెలెక్ట్ చేసుకుంటాం. ద కరస్పాండింగ్ క్లాస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. ఆ 100 ఆర్ 100 కన్నా ఎక్కువ ఉన్న క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము మీడియన్ క్లాస్ అని అనుకుంటాం. ఓకే, సో ఇది మనకి ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్వశ్చన్ ఏంటి ఉంటుంది, రైట్ ద ఫార్ములా ఆఫ్ మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద టర్మ్స్ ఇన్ దాట్. సో ఇది రాస్తే సరిపోతుంది దానికి, రైట్? సో దీన్ని బేస్ చేసుకొని మనము కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూసేయండి. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ 400 నియాన్ ల్యాంప్స్. ఆ డేటా మనకు ఒక టేబుల్ ఫామ్లో వచ్చింది. సో వాట్ వీ నీడ్ టు ఫైండ్ ద మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ ల్యాంప్, రైట్? సో మనము చేంజింగ్ ద డేటా ఇన్ కంటిన్యూస్ ఫామ్. ఆల్రెడీ మనకి ఇచ్చిన డేటా కంటిన్యూస్ ఫామ్లోనే ఉంది, సో నో నీడ్ టు చేంజ్ దట్. మనం ఇప్పుడు డైరెక్ట్గా టేబుల్ రాసుకుందాం. సో ఈ విధంగా ఉంటుంది మన టేబుల్. సో ఇది మనకు ఇచ్చిన డేటా. సో మనం ఇందులో థర్డ్ కాలంలో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలి. ఓకే, ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా రాస్తాం, ఫస్ట్ 14 ఉంటుంది. సెకండ్ రోలో మనము 14 + 56 చేయాలి. ఓకే, సో యాడ్ 14 and 15. సో 14 + 56 70. అట్లా నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫామ్ అవుతుంది. 70 + 60 130. నెక్స్ట్ 130 + 86. 130 + 86 216. 216 + 74 290. 290 + 62 ఏమొస్తుంది, 352. లాస్ట్ 352 + 48. దిస్ విల్ గివ్ us 400. ఓకే, ఇది మన క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ 400, అంటే ఎన్ ఈజ్ 400. సో n/2 ఇక్కడ అవసరం మనకి. n/2 ఈజ్ ఈక్వల్ టు 400/2, అంటే అది 200 అవుతుంది. ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో ఏ వాల్యూ 200 కన్నా ఎక్కువ ఉంది ఫస్ట్ అనేది చూసుకుంటే మనకి 216 ఎక్కువ ఉంది. సో ఈ క్లాస్ని మనము మీడియన్ క్లాస్ అనుకుంటాం. 3000 to 3500 ఈ క్లాస్ని మీడియన్ క్లాస్ అనుకుంటాం. అండ్ దాంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీని ఎఫ్ అనుకుంటాం. ఓకే, దానిపైన ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని సిఎఫ్ అనుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ 3000 మనకి మీడియన్ క్లాస్లో లోవర్ లిమిట్, దీన్ని ఎల్ అనుకుంటాం. ఓకే, సో మనం వాల్యూస్ అన్నీ రాసుకుందాం ఒకసారి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3000. నెక్స్ట్ n/2 200. నెక్స్ట్ ఎఫ్
86, తర్వాత CF 130, తర్వాత హెచ్ కావాలి. హెచ్ ఎంత మనకి 2000 మైనస్ 1500 500, రైట్. సో ఇవి మనకి మీడియన్ ఫార్ములా ఏంటి, ఎల్ ప్లస్ n/2 మైనస్ CF బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎల్ వాల్యూ ఎంత మనకి 3000 ప్లస్ n/2 200 మైనస్ CF 130 by F is 86 into H is 500. ఓకే, సో ఇక్కడ 3000 ప్లస్ మనకి 200 మైనస్ 130 is 70 by 86 into 500, రైట్. ఇందులో ఇది క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 2 టేబుల్లో 243s అండ్ 250. ఓకే, 43తోని 215 డివైడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది 5.81. సో 3000 ప్లస్ 70 ఇంటూ 5.81. ఓకే, సో మనం మల్టిప్లై 5.81 బై 70 ఏమొస్తుంది 406.9. సో 3000 ప్లస్ 406.9. సో యాడ్ చేసేస్తే మనకి 3406.9. సో మనకి ఇది గివెన్ డేటా యొక్క మీడియన్. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ సమ్. మన సెకండ్ క్వశ్చన్ ఆఫ్ అవర్ మీడియన్. ద లెంగ్త్స్ ఆఫ్ 40 leaves of a plant are measured correct to the nearest millimeter and the data obtained is represented in the following data. Okay, 118, 126, 3 leaves, 127, 135, 5 leaves and so on. The data is given. Find the median length of the leaves. Solution. So what do we need to find? Okay, it is clear that we need to find out median of the leaves. Okay, find the median length of the leaves. So how to do this? First question arises, is it a continuous class? ఇది ఒక కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్ ఏనా? అయితే ఓకే, కాదంటే ఏం చేయాలి? సో ఇది కంటిన్యూస్ ఇంటర్వెల్ కాదు. ఎందుకు? అప్పర్ బౌండరీ 126 ఉంది, ఇక్కడ 126, ఇక్కడ 127. సో ఇది కంటిన్యూస్ కాదు. సో కంటిన్యూస్ కాకపోతే ఏం చేయాలి? సో వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ క్లాస్ ఇంటర్వెల్ ఇంటూ కంటిన్యూస్ ఫామ్. దీన్ని మనము కంటిన్యూస్గా మార్చుకోవాలి. సో ఎట్లా మార్చుకోవాలి? మనం పార్ట్ 1లో నేర్చుకున్నాం ఆల్రెడీ. ఈ విధంగా వస్తుంది మనకి. ఇది ఎట్లా వస్తుంది? 117.5 to 126.5 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఏం చేస్తాం మనము? ఈ 127 మైనస్ 126/2 చేస్తాం. ఇక్కడ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 వస్తుంది, రైట్. సో లోవర్ ఇంటర్వెల్స్లో 0.5 సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 118.0 subtracted from 0.5. We will subtract 0.5 from 118. So we will get 117.5. And we will add 0.5 to upper boundary. 126 plus 0.5. We will get 126.5. So our first class interval will be 117.5 to 126.5. Right? So in the same way, any class intervals చేస్తే మనకి continuous class interval వచ్చేస్తుంది. రైట్. సో మనకి టేబుల్ ఇలా ఫామ్ అవుతుంది. సో అవర్ క్లాస్ ఇంటర్వెల్, కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్ ఈస్ 117.5 to 126.5 అండ్ సో ఆన్ అప్ టు 171.5 to 180.5 అండ్ ఫ్రీక్వెన్సీస్ 359 12 542. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇందాక ఫస్ట్ సమ్లో చూసినట్టే ఇక్కడ 3 వస్తుంది. 3 plus 5 you will get 8. Next 8 plus 9 you will get 17. అది ఇక్కడ వస్తుంది 17. 17 plus 12 ఏమొస్తుంది 29. 29 plus 5 34. 34 plus 4 38 and last 38 plus 2 40. So total 40 leaves. So this n is equal to 40. We need to find out n/2. n/2 is equal to 40/2.
that will be equal to 20. So CFలో 20 కన్నా ఎక్కువ ఏది ఉంది చూసుకోవాలి, which is now identify the cumulative frequency which is greater than or equal to 20. So that is, we can easily say it is 29. So this class interval will become median class. Okay. So and 12 will be our F value, and 17 will be median class is 144.5 to 153.5, and cumulative frequency will be above value to median class, that is 17, and our lower limit of median class is L. L is equal to 144.5. H, height of the class or width of the class is 126.5 minus 117.5, that is 9, and F is 12, and CF is 17. So median formula is, median is equal to L plus n by 2 minus CF by F into H. Okay, substituting the values in the given formula. So 144.5 plus n by 2 is, we have it as 20. So 20 minus CF is 17 by 12 into 9. Okay. So 144.5 plus 20 minus 17, 3 by 12 into 9. Right. So 3 4s are 12. We have 144.5 plus 9 by 4. We can say that 9 by 4 is equal to 2.25. So 144.5 plus 2.25 will give us our final answer, that is median is equal to 146.75. Okay, so this is how we find out the median for the class intervals which are not continuous, right? We'll go to the next question. If the median of the following frequency distribution is 28.5, find the missing frequencies. ఇలాంటి క్వశ్చన్ మనం పార్ట్ 1లో ఒకటి చేసుకున్నాం, మళ్ళీ ఇలాంటిది. సో 0 to 10, 10 to 20 అండ్ సో ఆన్, 50 to 60 ఫ్రీక్వెన్సీస్ చూడండి. ఇక్కడ 5, F1, 20, 15, F2, 5, అండ్ టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ 60. సో ఇక్కడ F1, F2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి అడిషనల్గా ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే టోటల్ 60 అండ్ మీడియన్ 28.5 అనేది క్వశ్చన్లో ఇచ్చేసారు అనమాట. ఈ యూస్ చేస్తూ F1, F2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, సో టేబుల్ మనం క్లాస్ ఇంటర్వెల్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. సో ఇది కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్, అండ్ ఫ్రీక్వెన్సీస్ రాసేద్దాం. 5, F1, 20, 15, F2 and 5. So now cumulative frequency 5 plus F1, 5 plus F1, 5 plus F1 plus 20. So 25 plus F1 plus 15 చేయాలి. సో 25 plus 15, 40 plus F1 plus F2 చేస్తే 40 plus F1 plus F2. 40కి plus 5 చేస్తే విల్ గెట్ 45 plus F1 plus F2. Okay, so this is our table, and total is given as 60. So n is equal to 60, right? So then we can find out n by 2. N by 2 is equal to 60 by 2, that is equal to 30. Okay, median is equal to క్వశ్చన్లో మనకి ఇచ్చాడు ఆల్రెడీ 28.5, right? సో 28.5 కాబట్టి ఈ 20 to 30 మధ్యలో ఉంటుంది. సో అవర్ మీడియన్ క్లాస్ విల్ బి 20 to 30, రైట్? సో దేర్ ఫోర్ L is equal to lower boundary of median class 20. Cumulative frequency, see median class పైన ఉన్న క్లాస్ 5 plus F1, right? F is 20 and our height will be 10 minus 0, that is equal to 10, right? So median is equal to L plus n by 2 minus CF by F into H. ఈ ఫార్ములా మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. సో 28.5 is equal to L is 20, 20 plus n by 2 మనకి ఎంత 30. సో 30 minus CF 5 plus F1 by F is 20 into 10, right? So ఇది సింప్లిఫికేషన్. Therefore
28.5 is equal to 20 plus 30 minus into plus minus 5 minus into plus minus f1 by ఇక్కడ 10 2s are 20, so by 2. So therefore 28.5 is equal to 20 plus 30 minus 5 is 25, 25 minus f1 by 2. Okay, 28.5 transposing 20 to left side, plus 20 ఉంది కదా, minus 20 అవుతుంది, is equal to 25 minus f1 by 2. 28.5 minus 20 is 8.5. So 8.5 by 2 రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇంటూ 2 అవుతుంది. సో 8.5 into 2 is equal to 25 minus f1. 8.5 into 2 is 17. So 17 is equal to 25 minus f1. ఇప్పుడు f1 is equal to 25. 17ని లెఫ్ట్ టు రైట్ వేసుకుంటే మైనస్ 17 అవుతుంది. సో 25 minus 17. సో 25 minus 17 is f1 is మనకి f1 వాల్యూ 8 అని వచ్చేసింది. సో మనకి ఇంకొక f2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. f2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ టేబుల్ చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ గివెన్ యాజ్ 60. ఓకే, అందులో మనకి f1 వచ్చేసింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. f1 దగ్గర మనం 8 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో f1 ప్లస్ f2 ఈజ్ ఈక్వల్ టు 60. 45 లెఫ్ట్ టు రైట్ వస్తే మైనస్ 45. 60 minus 45 ఈజ్ 15. f1 ప్లస్ f2 ఈజ్ 15. f1 ఎంత మనకి 8. f2 ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ f1 ఇటు వస్తే మైనస్ f1. సో f2 ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ f1. 15 మైనస్ f1 ఎంత 8. సో 15 మైనస్ 8 7. So f1 is 8 and f2